ఈ రోజు హైదరాబాద్లో జరిగినటువంటి ఏదైతే టీడీపీ ఆత్మీయ సమ్మేళనం ఉందో ఈ ఆత్మీయ సమ్మేళనానికి జనసేనకు సంబంధించినటువంటి బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శివనారాయణ మనతో పాటు ఉన్నారు. సో ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు నిర్వహించినటువంటి ఆత్మీయ సమ్మేళనం దీనికి రెస్పాన్స్ ఎట్లా వచ్చింది, దీని యొక్క ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా ఈరోజు నిర్వహించినటువంటి భాగ్యనగర్ టు బావపురి, అంటే బాపట్లకి మరో పేరు బావపురి. బావపురి యొక్క ఆ మట్టి వాసన పిలుస్తూ అక్కడ మేమంతా పెరిగినటువంటి మా తోటి వాళ్ళందరికీ కూడా రేపు మీ ఓటు అనే ఆయుధంతో ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ జగన్నాసురుడి పరిపాలన అంతమించడానికి మీరు కూడా మీ వంతు మీరు సహకరించాలని, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకోవడంలో మీరందరూ సహకరించాలని చెప్పేసి ఈ కార్యక్రమం పెడతాం జరిగింది. ఈ కార్యక్రమం రెస్పాన్స్ ఊహించిన దానికంటే కూడా ఎక్కువ జరిగింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే రేపు జరగబోయే ఎన్నికల్లో బాపట్ల నియోజకవర్గం నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలిచి అధ్యక్ష అని చెప్పేసి విధంగా అసెంబ్లీలో కూర్చోబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సార్, నరేంద్ర వర్మ గారికి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది బాపట్ల నియోజకవర్గంలో? ముఖ్యంగా మీ 3 పార్టీల అభ్యర్థి ఏదైతే ఉన్నాడో ఆయన మీ కింది స్థాయి అంటే కార్యకర్తలు ఏమంటా ఉన్నారు, కార్యకర్తల నుంచి స్పందన ఎట్లా ఉంది? నరేంద్ర వర్మ గారు తొలిసారిగా ఇప్పుడు నిలబెడతాం. ఆయన గత 10 సంవత్సరాల నుండి బాపట్ల నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సుమారు 70,000 ఇల్లు వరకు ఇప్పుడు తిరిగారు, ప్రతి ఇంటికి టచ్ చేశారు ఆయన. అదేవిధంగా ఏ ఆపద ఉన్నా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా వచ్చి ఆదుగొండలో అతనే సాటి. ఇలాంటి నాయకుడిని బాపట్ల ప్రజలు వద్దనుకుంటారా? మరి వాస్తవంగా ఇలాంటి వాడే ఇప్పుడు బాపట్లకు కావాలా? ఇతనికి డబ్బు లేకపోతే డబ్బు సంపాదించుకోవాలని ఒక వ్యామోహం ఉండేది అనుకో. బేసిక్గా వెల్ సెటిల్ ఇవాళ బాపట్ల నియోజకవర్గంలో సుమారు 3,500 మంది కుటుంబాలను బతికిస్తూ ఉన్నారు ఆయన. మరి ఇంతకంటే ఇంకా ఆయన బాపట్ల ప్రజలు ఇంతకంటే ఎక్కువ ఆదరిస్తారు. ఇప్పుడు మీరు అధికార పార్టీని ఎట్లా ఢీకొనబోతా ఉన్నారు? మీ దగ్గర ఎట్లాంటి అస్త్రాలు ఉన్నాయి? ముఖ్యంగా బాపట్లలో కానివచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, వైసీపీ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికార పార్టీని మీరు ఎట్లా ఢీకొనబోతా ఉన్నారు? మీ దగ్గర ఎట్లాంటి వ్యూహాలు ఉన్నాయి? బాపట్లకి ఏం చేస్తా అని చెప్పి మీ అభ్యర్థి హామీ ఇవ్వబోతా ఉన్నారు? గత ఎన్నికల్లో ఈ వైసీపీ ప్రభుత్వము నుంచి నిలబడినటువంటి కోన రఘుపతి గారు చేసిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాల్లో ఇప్పటికి కూడా ఏ ఒక్కడు కన్విట్ చేయని పరిస్థితి, అసలు ప్రారంభించిన పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రజావేదికను కూల్చి ఏదైతే పరిపాలన సాగించాడో, బాపట్లలో ఉన్నటువంటి కోన రఘుపతి అనే వ్యక్తి బాపట్ల టూరిజంగా ఉన్నటువంటి సూర్యలంక బీచ్లో అక్కడ ఆడవాళ్ళకి బట్టలు మార్చుకునేటువంటి బిల్డింగ్లు ఒక 6 సంవత్సరాలే అవుతుంది అప్పటికి ఆయన కట్టి, కాంగ్రెస్ హయాంలో. ఆ బిల్డింగ్లను పగలగొట్టి ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. ఇవాళ బాపట్ల విద్యా హబ్, మరి ఈయన చెప్తుంటాడు మా నాన్నగారు బాపట్లకు అంత చేశాడు ఇంత చేశాడు అని చెప్పేసి. విద్యా హబ్గా తీర్చిదిద్దడానికి మా నాన్నగారే కారణం అంటున్నాడు. మరి ఈరోజు అదే విద్యా హబ్ని గంజాయి హబ్గా మార్చాడు. మరి ఎస్ఎన్ ల్యాండ్ను కొని ఎస్ఎన్ ల్యాండ్లో నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్న వ్యక్తి ఇతను. అట్లానే జగనన్న కాలనీలు, ఇవాళ జగనన్న కాలనీలు పేరుకి మాత్రం కాలనీలు ఉన్నాయే కానీ అక్కడ ప్రతినిత్యం ఏదో ఒక దొంగతనం జరుగుతున్న సందర్భం. అక్కడ మౌలిక సదుపాయాలు లేవు, డెవలప్మెంట్ లేదు, కనీసము సంక్షేమం అందరికి అందుతుందా అంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు తప్ప ఎవరికి అందట్లేదు. ఇలాంటి సందర్భంలో బాపట్ల నియోజకవర్గ ప్రజలు ఆయన్ని ఎప్పుడొచ్చి నిలబడినా కానీ ఓడియడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ప్రత్యేక వ్యూహాలు ఏమీ అవసరం లేదు. ఆయన చేసిన అవినీతే ఆయనకి అంతమొందించడానికి తుది రేఖలు దిద్దుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చివరిగా చెప్పండి సార్, ఎన్ని సీట్లతో మీ ఒక కూటమి అధికారంలోకి రాబోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో? సుమారు 140 నుంచి 150 స్థానాల్లో మాకున్న సర్వేల ప్రకారము జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఉమ్మడి కూటమి అధికారంలో రాబోతుంది. ఈ అధికార కూటమి వచ్చిన తర్వాత వీళ్ళకి తెలియనటువంటి అంటే మౌలిక సదుపాయాలకు సంక్షేమానికి అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, వీళ్ళకి 3 తేడాలు తెలియదు. అది చేసి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది శివనారాయణ చెప్తున్నారు. బాపట్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి ఉమ్మడి పార్టీ ఏదైతే టీడీపీ, అదేవిధంగా బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయినటువంటి నరేంద్ర వర్మని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పి ఇటు ప్రజలు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పారదోలడానికి ఇటు ప్రజలంతా సిద్ధమై ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నోమంతో రాజు, న్యూస్ 360 హైదరాబాద్ నుండి.